పేదవాడు బ్రతకడానికి గజం భూమి దొరకని ఈ రోజుల్లో మరి పేదవాడు రోడ్డు మీద బ్రతుకుతామన్నా సరే మరి అవకాశాలు లేని రోజులు గడుస్తున్నాయి. ఎందుకనంటే ఒక పక్క వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే మరి అభివృద్ధి పదంలో మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి ఏదైతే రాజధాని అని పేరు పెట్టి స్ట్రీట్ వెండర్లను రోడ్డు మీద తీసేస్తుంటే మరోపక్క ప్రశ్నిస్తామని చెప్పి జనసేన నాయకులు కూడా ఈరోజు మరి వార్డు అభివృద్ధి కొరకు అని చెప్పి ఒక పేరు పెట్టి రోడ్ల మీద బతుకుతున్న స్ట్రీట్ వెండర్లు కూడా ఈరోజు అక్కడి నుంచి తొలగించి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదంటూనో ఒక స్లోగన్ మరి వదిలి మరి వారికి వృద్ధి లేకుండా చేస్తున్నారు. వాటి విషయంపై మనతో పాటానికి ఎవరైతే ఉన్నారో బాధితులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరిగిందమ్మా, మేము ఇప్పుడు మొన్నటి వరకు సంత అనేది ఆ ప్లేస్ లో ఉండేది. ఆ సంతను తీసేయమన్నారు. 25 సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతున్న సంతని ఈరోజు ప్రత్యేకంగా తీసేయమన్నారు. ఎవరు తీసేయమన్నారు? కారణాలు ఏంటి? అంటే సంతను తీసేయమన్న వ్యక్తి మిమ్మల్ని కూడా తీసేయమంటారు. అవును సార్, సంతను తీసేయమన్న వ్యక్తి కార్పొరేటర్ గారు మూర్తి యాదవ్ గారు. ఆ సంతను కూడా తీసేయమని చెప్పారు. అది కారణాలు కూడా అయితే మాకు పూర్తిగా ఏం తెలియదు. సేమ్ అతను కూడా మా షాపులు కూడా తీసివేయాలి, ఇక్కడ ఉండకూడదు, మొత్తం అంతా ఖాళీగా ఉండాలి అని మాకు ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగిందండి. 20 రోజులుగా చెప్తూనే ఉన్నారు. మేము ఆయన ప్రతిమలాడుకున్నాం, చాలా ప్రాధాయపడ్డాము, కానీ వినలేదు. కానీ చివరికి ఏం చేయాలో తెలియక ఇలా వీధిని పట్టాం సార్. అంటే ఇప్పుడు తీసేస్తే మీకు ప్రత్యామ్నాయం ఏమైనా ఏర్పాటు చేశారా? చేశారు సార్, కానీ జనసంచారం లేని ఊరు ఎవరు మనుషులు కూడా తిరగలేని ప్రదేశాల్లో మాకు స్థలాలు ఇచ్చారండి. అక్కడ వ్యాపారం చేసుకున్నా ఒకటే, చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఒకటేనండి. అక్కడ వ్యాపారాలు మాకైతే పూర్తిగా జరగవు. సో అందువల్ల మాకు ఆ ప్లేస్ అయితే మా ప్రదేశాలు మాకు వద్దండి. మాకున్న ప్లేసులు మమ్మల్ని ఆ చోట ప్రదేశాల్లో చేసుకునితే చాలండి. అంటే ఇక్కడ మీరు వ్యాపారం చేయడం వల్ల అంటే ఆయనకి ఏమైనా నష్టం ఉందమ్మా? ఆయనకే కాదండి, దీనికి కూడా ఎవరికి నష్టం అంటూ లేదు సార్. మేము గత 20 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. అక్కడ ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మా పరిధిలోనే మాకు తెలిసి మేము ఒక విధంగా వ్యాపారం చేసుకుంటున్నాం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు ఖాళీ చేసేయాలి, మొత్తం అంతా ఖాళీగా ఉండాలి అని అంటున్నారు. అది ఎందుకో కూడా మాకు కూడా చెప్పలేదు. సో దానివల్ల మేము ఇలా చేయాల్సి వస్తుందండి. మరి వీరితో పాటు చాలా మంది మనతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నించాను. సార్ చెప్పండి, అంటే అక్కడ జరుగుతున్నది మొన్నటి వరకు సంతం తీసేయమన్నారు, పోయిన దాని ఫ్లోటింగ్ అవుతుంది, ట్రాపింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి మరి వాదన పెట్టారు. ఇప్పుడు బతుకుతున్న స్ట్రీట్ వెండర్లు కూడా మిమ్మల్ని కూడా తీసేయమన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇదంతా కక్షపూర్తంగా చేస్తున్నారు సార్. ఎందుకంటే మేము ఈ రోజు నిన్న వచ్చిన వాళ్ళం కాదు. గత 20 years గా మేము ఇక్కడ బతుకుతున్న వాళ్ళమే. అప్పుడు లేని ట్రాఫిక్ సమస్య ఇదంతా ఇప్పుడు ఏం పెరగలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇది మెయిన్ రోడ్డు కాదు, బస్సులు తిరుగుతాయని అంబులెన్స్లు వెళ్తాయని డిస్టర్బ్ చేస్తున్నాం. ఒకసారి మీరు రోడ్డు కూడా చూసుకోవచ్చు. మా పరిధిలో మేము ఉండి చేసుకుంటున్నాం. అతను మాట నెగ్గాలి ఇదంతా అని కక్ష మీద చేస్తున్నారు. అంటే ఆ మాటను నెగ్గడానికి ఆయన ఎమ్మెల్యే ఎంపీలు కాదు కదా, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేయడానికి కేవలం వార్డు కార్పొరేటర్ కదా. మరి ఆ కార్పొరేటర్ అయినప్పటికీ మీలాంటి వారి సహకారంగా ఉండవలసిన ఆయన ఎందుకు మీ మీద కక్ష కడతారు? కారణాలు ఏమైనా ప్రత్యేకంగా వెనకేమైనా ఉన్నాయా? అలాంటి కారణాలు ఏం లేవు సార్. అతని మాట నెగ్గాలి, అతని మాట వినకపోతే ఈ వార్డు నుంచి కూడా ఎవరిని ఉండకూడదు, అదే కక్ష బట్టి చేస్తున్నారు. ప్రజల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు కానీ ఎలాంటివి ఏమీ లేవు సార్. మాకు ఏదైనా సమస్య వస్తే కార్పొరేటర్ గారికి చెప్పుకునే వాళ్ళం, పాత కార్పొరేటర్స్ కి. ఇప్పుడు కార్పొరేటర్ గారే మాకు సమస్యగా మారారు. మేము ఎవరితో చెప్పుకోమంటారు? పాత కార్పొరేటర్ మీకు సమస్యగా మారారు. ఇప్పుడున్న జనసేన కార్పొరేటర్ సార్ పీతల మూర్తి యాదవ్ గారు మాకు సమస్యగా మారారు. మాకేదైనా సమస్య వస్తే కార్పొరేటర్ చెప్పుకోవాలి, అలాగే అతనే సమస్య సృష్టిస్తున్నారు. ఏం చేయమంటారు? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఎంపీ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం, ఎవరి మాట లెక్క చేయట్లేదు. అంటే దీన్ని ఏమనుకోవాలి సార్? మళ్ళీ ఏదైనా మేము ఒక్కరు సింగిల్ గా మాట్లాడి నేను చేసినా టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయడం అంటే అవును సార్, ఎప్పుడు లేనివి ఒకేసారి చెకింగ్స్, కవర్ చెకింగ్స్ అని, గ్యాస్ బండ చెకింగ్ అని, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఏదో విధంగా మమ్మల్ని ఫైన్ల మీద ఫైన్లు డైలీ. ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు సార్. అది కూడా ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నాము, అన్ని దాడులు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రతిదీ కవర్ కానీ చెత్త బుట్ట కానీ ప్రతిదీ అనమాట నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయింది అనమాట. మా మీద అంత కక్ష కట్టి మేము ఎంత రిక్వెస్ట్ చేసాం సార్. ఇదంతా మీరు ఎవరెవరి దగ్గర కంప్లీట్ చేస్తారో చేసుకోండి, నా పందాలో నేను వెళ్తానన్నట్టు అతను. అంటే ఆ విధంగా మాట్లాడుతున్నాడా, లేదంటే నాకు ఎంతో కొంత ఇవ్వండి, లేదంటే అలా మిమ్మల్ని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, అలాంటి మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? అదేం లేదు సార్. యాక్చువల్లీ ఏంటంటే అతని మాట నెగ్గాలి. అతనికన్నా ఒక ఎమ్మెల్యేతో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఎమ్మెల్యే గారు 3 times రిక్వెస్ట్ చేశారు. వేళప్పుడు రామకృష్ణ బాబు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఇతనికన్నా అతను పదవి పెద్దదే కదా, ఏజ్ లో పెద్ద, పదవిలో పెద్ద, చిన్న రెస్పెక్ట్ అయినా ఉండాలి కదా సార్. అది కూడా లేదు. మేము కన్నీళ్ళు పెట్టుకుని మరీ అడిగాం సార్, మా పొట్టలు కొట్టొద్దు ఇదంతానే, సమస్య లేదు, మీకు ఒక ప్లేస్ ఇస్తాను, ఆ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. జనాలు లేని చోట మేము ఏం చేయాలి సార్? ప్లేస్ అంటే ఎక్కడ ఇచ్చారా మీకు? ఇచ్చారు సార్, ఊరు చివర జనాలు. పాత ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు కదా,
ఒకసారి అక్కడ రోడ్డు మీరు వెళ్ళి చూడొచ్చు, అక్కడ మా వ్యాపారాలు జరుగుతాయని మీరు అనుకుంటే ఈ క్షణం వెళ్ళిపోతాం సార్. అక్కడ ఏమీ అవ్వదు సార్, ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇది అనుకోండి రూట్ సార్, ఇది ఒక డ్యూటీకి వెళ్ళి వచ్చినా, ఒక కాలేజీకి వెళ్ళినా, ఏం చేసినా ఇది సెంటర్ రోడ్ కాబట్టి ఏదో కొనుక్కొని వెళ్తారు. అంతేగాని దీనికోసం ఆ చివరికి వచ్చి కొనుక్కొని మళ్ళీ చివరికి వచ్చి వెళ్ళలేరు కదా. మీ పేరు చెప్పండి. బన్నీ సార్. బన్నీ గారు, అంటే కామన్ గా ఇదే మూర్తి యాదవ్ గారు ఎక్కడైనా సమస్య వస్తే ఆయన పరిగెట్టేవారు, ఎక్కడైనా ఒకవేళ స్ట్రీట్ వెండర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన వెళ్ళేవారు. ఒక కలెక్టర్ తప్పు చేసినా ఒకవేళ ఆయన ఖండించేవారు, ఒక పీడీ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎవరు తప్పు చేసినా ఖండించేవారు. అలాంటిది ఈరోజు పేద నిరుపేద బడుగు వర్గాలైనా మీ మీదకి ఎందుకు పడుతున్నట్టు, అసలు ఏంటి కారణం? అదే ఎందుకో తెలియట్లేదు సార్. ఇప్పుడు దాకా బాగానే చేశారు, ఎందుకంటే అతను గెలిపించమని ఇదంతా తిరిగిన దానిలో మేము ఉన్నాం. మేము జనసేన కార్యకర్తలమే, మేము అతని చుట్టూ తిరిగాం. అయిపోయింది, గెలిచారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. రైట్. మరి మనతో పాటు ఎవరైతే మరి కార్మిక నాయకులు ఉన్నారో, ఎందుకంటే ఇటువంటి జరిగేటప్పుడు మేమంటూ ఉన్నామని చెప్పి మరి ముందుకు వెళ్ళి 10 అడుగులు ముందుకు వేసి వారికి ఎండనక వాననక మరి రేయనక పగలనక కష్టపడిన కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, అంటే ఇప్పటి నుంచి చూస్తున్నారు 150 మంది దగ్గర మరి ఎవరైతే సంత వ్యాపారస్తున్నో వారిని తీసేయడం కాక ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచి బతుకుతున్న స్ట్రీట్ వెండర్లు కూడా, అంటే బల్లి మీద వ్యాపారం చేసుకున్న వారిని కూడా ఇప్పుడు తీసేయమంటున్నారు. మరి వీళ్ళు ఎక్కడికి పోతారు, కారణాలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు మూర్తి యాదవ్ గారు? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నంలో భూముల కబ్జా గారు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు మూర్తి యాదవ్, జనసేన పార్టీ నాయకుడు మూర్తి యాదవ్ గారు పెద్ద ఎత్తున ప్రచారాలు, ప్రెస్ మీట్లు పెట్టి చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు విశాఖపట్నం భూముల్ని గుంజుకుంటున్నారు వైసీపీ నాయకులు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో 22వ వార్డు దాదాపు 25 ఏళ్ల నుండి ఇక్కడ తోపుడు బళ్ళు కార్మికులు, వీధి విక్రయదారులు, చిల్లర వ్యాపారస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, సంత వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటు 25 ఏళ్ల కాలంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి ఇబ్బంది లేనిది, ఈ మూర్తి యాదవ్కి ఇబ్బంది లేనిది ఈ రోజు ఎందుకు ఇబ్బంది వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్పింది ఏంటంటే ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నాడు, అంబులెన్స్లు వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ చాలా తప్పుడు ప్రచారం ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఈరోజు ఆయన వెళ్ళడానికి మార్గం సుగమంగా ఉండాలని చెప్పి దీంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ బళ్ళన్నీ కూడా తొలగించడం. ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రజలకు అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది. ఇప్పుడు డ్యూటీ దిగిన తర్వాత, బస్సు దిగిన తర్వాత, ఆటో దిగిన తర్వాత ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్తూ కాయగూరలు కానీ, లేకపోతే పళ్ళు కానీ, లేకపోతే సాయంత్రం వేళ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు కానీ, పళ్ళు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే ప్లేస్. ఈ ప్లేస్ గత 25 ఏళ్ళ నుండి కూడా ఉన్నటువంటిది. అలాగే ఇక్కడ సంత వల్ల, లేకపోతే ఈ బళ్ళు వల్ల చుట్టుపక్కల ప్రధానికానికి ఇబ్బంది వస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు ఆర్లో ప్రాంతంలో, బస్సు వెళ్ళే ప్రాంతంలో సంత జరుగుతుంది. తోపుడు బళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు, చిల్లర వ్యాపారస్తులు ఉన్నారు. గోపాలపట్నంలో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడైనా చూడండి, రైతు బజారు ముందు ఉన్నది తోపుడు బళ్ళు కార్మికులు ఉంటారు. రైతు బజారు ఉన్నా, లోపల రైతు బజారు ఉన్నా బయట వ్యాపారస్తులు ఖచ్చితంగా ఉంటారు. ఏ ప్రాంతంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఎందుకనంటే బయట లోపల కొనేవాళ్ళు లోపల కొంటారు, తక్కువ సరుకులు అన్నీ లోపల దొరకవు. కాబట్టి కొన్ని వస్తువులు బయట చౌకగా దొరుకుతాయి. చౌకగా దొరికే వస్తువుల్ని ప్రజలకు అందుబాటులో ఉండేది. ఈరోజు ఇక్కడ కాదు, నేను ప్లేస్ చూపిస్తానని చెప్తున్నాడు. ఆ ప్లేస్ ఏంటి? ఈయన శ్మశానం దగ్గర ఇచ్చినా బాగానే ఉండేది. శ్మశానం దగ్గరికి వెళ్తే 100 మంది వస్తారు, ఏదో కొనుక్కొని తింటారు అనేది. కానీ శ్మశానంకైనా 100 మంది వస్తారు. వీళ్ళు పెట్టే ప్లేస్ దగ్గరికి ఒక మనిషి కూడా రాడు, పెట్ట కూడా రాదు. అక్కడ ఎమ్మెల్సీ మాధవ్ ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల ఏదో స్థలం ఉందని చెప్పి అక్కడ కొంతమంది, అది కేవలం సొంత వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ వెనకాల ఉన్నటువంటి మార్కెట్ పక్కన ఈ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ఈ బళ్ళన్నీ కూడా పెట్టుకోమని చెప్పి చెప్తున్నాడు. ఆ రోడ్లో కానీ పెట్టినట్టయితే కొనుక్కునేవాడు బండి పెట్టడానికి కూడా ప్లేస్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి అనేది ఉంటుంది. వీళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికంటే, ఇందాక వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికంటే ఇంట్లో ఉండడం మంచిది. లేదనుకుంటే మున్సిపాలిటీలో 1 లక్ష 2 లక్షలు ఇచ్చి జాయిన్ అయిపోతే కనీసం ఆ ఉపాధి అనేది దొరుకుతుంది వీళ్ళకి. అంత పరిస్థితి అనేది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నది మా డిమాండ్ ఏంటంటే పాత పద్ధతిలోనే కొనసాగించాలి. తోపుడు బళ్ళు వ్యాపారస్తులకి, వీధి విక్రయదారులకి
14 చట్టం ఒకటి ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి. ఆ చట్టం ప్రకారంగానే వీళ్ళు వ్యాపారాలకి ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంత కూడా ఇక్కడే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి. అంటే ఓ పక్క సంతని తీయించారు. ఇప్పుడు స్ట్రీట్ వెండర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రోడ్డున పడేశారు. అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఒక యాక్ట్ పనిచేస్తుంది కదా, మరి ఆ యాక్ట్ మూర్తి గారు చదవలేదంటారా? మూర్తి గారికి తెలియదా, లేదా నియంతలాగా పరిపాలన చేస్తానంటారా? ఇది ఒక నియంతగా పరిపాలన తప్ప ఇంకోటి ఏం కాదు. ఆయనకు చాలా యాక్టులు తెలుసు. ఆయన యొక్క చట్టాలు కూడా చదువుతున్నాడు, చదువుకున్న మనిషే. కానీ విశాఖపట్నంలో అంటే 22వ వార్డులో తవుడు బండి కూడా లేకుండా రోల్ మోడల్ గా నిలబడ్డానని చెప్పి అనుకోవడం తప్ప ఇంకోటేం కాదు. ఇది జనసేన వాళ్ళ నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని చెప్పినది ఈరోజు వార్డులో ఉండే ప్రజలు ఈరోజు చెప్పాం కదా, తోపుడు బాలు ప్రతి ఒక్కరూ ఆయన ఓటేసిన మనిషి. ఆయన వెనకాల జెండా పట్టుకొని ఓటేయండి అని చెప్పి సానుభూతితో ఈరోజు గెలిచాడు. ఆ రోజు సీట్ రాకపోతే జనసేనలోకి వెళ్తే ₹1 కూడా మాకు డబ్బులు ఇవ్వనవసరం లేదు, మేము ఓటుకి డబ్బులు కూడా తీసుకోం, మేము కష్టపడి మేము ఓట్లే ఇస్తామని చెప్పి వీళ్ళందరూ తిరిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈరోజు రోడ్డును పడేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అలాగే వీళ్ళకి హాకర్ జోన్ ఏర్పాటు చేసి హాకర్ జోన్ వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి. అటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు సమస్యగా మారితే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో మూర్తి యాదవ్ యొక్క వైఖరి కానీ మారకపోతే ఖచ్చితంగా తోపుడు బళ్ళ కార్మికులే కాదు, ఓటర్లు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రైట్ అండి. అంటే ఇప్పుడు పక్క కార్పొరేటర్గా చాలా మంది అవుతున్నారు. రేపు పొద్దున్న ఒకవేళ ప్రజలు హర్షిస్తే ఎమ్మెల్యే కూడా అయ్యే మనిషి. మరి ఇలాంటి సమయంలో ప్రజలకి దూరంగా ఉంటూ రెండు ప్రశ్నించే పార్టీగా ఉండి ప్రశ్నించే పార్టీలోకి వచ్చి ఈరోజు ఎదుటి వారి చేత ప్రశ్నించుకునే స్థితికి వచ్చారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ప్రెస్ మీట్లు పెట్టి డబ్బులు దండుకునే వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలు అవరు. ఈ కార్పొరేటర్ అవడమే గొప్ప విషయం. ఈ కార్పొరేటర్ ఆయన పదవి అయిపోతే ఆయన కార్పొరేటర్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ ఆయన పోటీ చేసినా ఈ వార్డులో ప్రజలైతే ఖచ్చితంగా వేరు, అది గ్యారెంటీగా చెప్పగలుగుతాం. మేమే దగ్గరుండి ఓడించే పని కూడా చేస్తాం అవసరం అయితే. ఎందుకంటే ప్రజలు కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బతీసేవాడు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు. కాబట్టి మేము మూర్తి యాదవ్ యొక్క వైఖరి మార్చుకొని ఉపాధి రక్షణ కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి. రేపు మరి సోమవారం మళ్ళీ 2వ సోమవారం వచ్చేసింది. అంటే మధ్యలో ఒక సోమవారం బ్రేక్ అయింది, 3వ సోమవారం. మరి రేపు మన సంతను మళ్ళీ కొనసాగించే ఆలోచనలు ఏమైనా ఉన్నారంటారా? మరి స్ట్రీట్ వంటలకు అంటే వృత్తిని కల్పించే దిశలో వామపక్ష పార్టీలుగా మీరు ఏమైనా పనిచేయబోతున్నారు? అంటే మేము ఒకటండి, సంత వాళ్ళకి మేము అండగా నిలుస్తాం. మీరు అందరూ రండి, సంతను ఏర్పాటు చేసుకుందాం. ఆ సంత ఎవరు తీయడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పాం. వాళ్ళు రేపు సిద్ధపడితే ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం సిద్ధపడమని చెప్పాం. ఇప్పటికే వాళ్ళు సిద్ధపడి రేపు సోమవారం నాడు వచ్చినట్టయితే మేము దగ్గరుండి పోలీసులు వచ్చినా జీవీఎంసీ అధికారులు వచ్చినా ప్రజాప్రతినిధులు జనసేన కార్పొరేటర్ కాదు కదా వాళ్ళ నాయకులు వచ్చినా సరే మేము అడ్డుకొని తీరుతామని చెప్పి మేము వాళ్ళకి చెప్పాం. వాళ్ళు వస్తామని చెప్పి కూడా చెప్పారు. వస్తే ఖచ్చితంగా మేము సంతను ఏర్పాటు చేస్తాం. రైట్ అండి. అంటే కామన్ గా అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారి మీద వాళ్ళు జులుము చూపిస్తారు. అలాంటిది ఈరోజు జనసేన మూర్తి గారు ఇలా చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు వార్డు కార్పొరేటర్ చేసినటువంటి నిర్వాకాన్ని వైసీపీ వాళ్ళు కానీ జనసేన నాయకులే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మిగతా పార్టీల కోసం చెప్పనవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు వచ్చారా, లేకపోతే వైసీపీ వాళ్ళు వచ్చారా, సిపిఎం వాళ్ళు వచ్చారా? ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు, సిపిఎం వాళ్ళు వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని. మేము చేయట్లేదు కాదు, నువ్వు రాజకీయం చేసుకుంటున్నావు. కాబట్టి ఇది రాజకీయంగా కార్మికుల ఉపాధిని కల్పించమంటున్నావు, ఉపాధికి రక్షణ కల్పించమంటున్నావు, కార్మికులు తొలగించే హక్కు నీకు లేదని చెప్తున్నావు. కాబట్టి నువ్వు దగ్గరుండి పెట్టించే పని చేయాలి అని మేము చెప్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఏ బేస్ మీద కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నాడు, పరిశ్రమలు రావట్లేదు, భూములు గుంజుకుంటున్నాడు అని చెప్పి. నువ్వు ఇక్కడ వాటిలో చేస్తున్నది ఏంటి? ప్రెస్ మీట్లు పెట్టుకొని డబ్బులు దండుకోవడం కాదు. ఈరోజు కార్మికులు ఉపాధి దెబ్బకొట్టి నువ్వు కార్మికులు ఉపాధి లేకుండా చేయడం అనేది కాదు. ఖచ్చితంగా నువ్వు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. రైట్. పరిస్థితి అయితే ఇది సతీష్. ఎందుకనంటే చాలా క్లారిటీగా ఇక్కడ ఎవరైతే స్ట్రీట్ వెండర్లు ఉన్నారో మొదటి నుంచి గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. మరి సంత అంటారా, అదే 20-25 సంవత్సరాల సంత కూడా ఉంది. మరి సంతను పక్కన పెట్టారు, పక్క మరి దాని మీద బతుకుతూ ఒక్కొక్క కుటుంబం మీద సుమారు 4 బతుకుతున్నారు. అటువంటి కుటుంబాల మీద ఈరోజు మళ్ళీ పిడిగిపోయినట్టు ఈ యొక్క స్ట్రీట్ వెండర్ల మీద వేశారు. అయితే ఏదేమైనప్పటికీ మరి ఇటు వామపక్ష నాయకులు ఎవరైతే సిపిఎం పార్టీ నాయకులు అయితేనేమి, అలాగైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో బాధితులు వారు కూడా ఒకటే చెప్తున్నారు, రేపు మీ సోమవారం సంతా కొనసాగిస్తాం, అలాగే మా యొక్క వ్యాపారాలు కూడా యథావిధిగా కొనసాగిస్తాం. ఒకవేళ అడ్డుకున్న పరిస్థితి వస్తే మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.